శ్రీమాత్రే నమః. సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఈ సంవత్సరము మనందరికీ కూడా సకల దేవతలు అనుగ్రహం ఉండాలి, గురువులు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారీష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషచ్ఛేదనాయ త్రైలోక్యం విషమానాజర్మస్వాహ. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఈ జగత్లో ఉన్నటువంటి గురువులందరికీ శాస్త్రాంగ నమస్కారం తెలియజేస్తూ ప్రేక్షకులందరికీ కూడా గురువుల ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఉగాది నుండి ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఆదాయం ఖర్చు ఎలా ఉంది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం 11 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరము ఈ రాశి వారు గణపతిని ఆరాధించడం, ప్రతి సంకటహర చతుర్థి రోజు గణపతికి గరికమాల వేయడం, మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయం సందర్శించడం ద్వారా మంచి మెరుగైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారు ప్రతి శనివారం నవగ్రహాల ఆరాధన చేసుకొని ఆ శనేశ్వరి అనుగ్రహం కొరకు కాస్త నల్ల నువ్వులు అక్కడ ఉన్నటువంటి పండితుకి దానం చేయండి. విశేషమైన శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 5 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరము వీరికి మంచిగా కలిసి రావడానికి మీ దగ్గరలో ఉండే అమ్మవారి దేవాలయానికి ప్రతి పౌర్ణమి రోజు వెళ్ళండి. పౌర్ణమి రోజు అమ్మవారి దేవాలయంకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నట్టయితే మీకున్నటువంటి సమస్యలు, మీకున్నటువంటి పరిష్కారము అమ్మవారి మంచి మార్గం చూపించే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరము 8 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఏప్రిల్ మాసం నుండి కాస్త మెరుగైన ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మంచి ఫలితాల కోసము ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామికి తెల్ల జిల్లడి పూలతోటి మాల సమర్పించినట్టయితే మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ రెమెడీని ప్రతి వారం ఆచరణ చేసుకోండి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 2 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి విశేషంగా కలిసి రావడానికి ఈ సంవత్సరం అంతరము లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సందర్శించండి. మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి, శుభం కలుగుతుంది. సింహరాశి జాతకులకు ఈ సంవత్సరము 5 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజ్యం 7, అవమానాలు 7. ఈ సంవత్సరము ఈ రాశి వారికి కాస్త ఆదాయపరంగా ఇబ్బంది ఉన్నా అయినప్పటికీ కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలము, మీరు సంపాదించినటువంటి డబ్బు ఇతరుల దగ్గర ఆశించకుండా మీకు సమకూర్చేంతటి భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు, ఉంటుంది కూడా. కాబట్టి ఈ సంవత్సరాంతరం కూడా ప్రతి శనివారం ఖచ్చితంగా నవగ్రహాల ఆరాధన చేసుకోండి, ఈశ్వరుని నమ్ముకోండి, మీ ఇష్టదేవాన్ని నమ్ముకొని పూజించినట్టయితే ముందు సమస్యలు లేకుండా భగవంతుడి అనుగ్రహం మీపై ఉండే అవకాశాలు సదా తోడుంటాయి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం 8 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరము కాస్త మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగంలో, వ్యాపారంలో కొంచెం ఎదుగుదలులు ఉన్నా కూడా కలిసి రావడానికి మీరు ఒక చిన్న రెమెడీ చెప్తాను, చేయండి. ప్రతి మంగళవారం రోజు రాహుకాల సమయంలో అమ్మవారి దగ్గర నిమ్మ డప్పులతోటి దీపారాధన వెలిగించినట్టయితే మీరు ఏదైతే సంకల్పించుకొని ఏదైతే పని చేద్దామనుకుంటున్నారో అందులో తప్పకుండా ఈ సంవత్సరం మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం 5 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 6, అవమానం 3.
ఈ సంవత్సరము ఈ తులారాశికి గత సంవత్సరానికి పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం ఆదాయము తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉన్నటువంటి ఆదాయం కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా ఆలోచించుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది మీకు. అదేవిధంగా మీకు ఈ సంవత్సరం అంతా మంచి కలిసి రావడానికి గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసినట్టయితే ఆ దత్తుని అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 11 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజం 2, అవమానం 6. ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగంలో వ్యాపారంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటారు, మళ్ళీ తీయొద్దని మరి వెనుకడుగు వేస్తుంటారు. ఏ పని చేయాలనుకున్నా అనుకుంటుంటారు, వెనుకడుగు వేస్తుంటారు. అలాంటి పని మీరు చేయాలనుకున్న పని విజయంగా సాధించాలంటే విజయ గణపతిని ఆరాధించండి. ప్రతి బుధవారం రోజు గణపతికి గరికమాల సమర్పించినట్టయితే ఆ స్వామి అనుగ్రహం వల్ల మీరు చేసేటువంటి ఏ కార్యక్రమంలో అయినా ఆటంకాలు లేకుండా విజయం కలిగే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం 14 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం వీళ్ళు సందర్శించాల్సిన దైవం ప్రతి పౌర్ణానికి లేదా ప్రతి అమావాస్యకు మీ దగ్గరలో రేణుకా ఎల్లమ్మని ఆరాధించినట్టయితే ఇంకా విశేషమైన శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం 2 ఆదాయం, 8 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 4. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఇంకా విశేషంగా కలిసి రావడానికి ఈ సంవత్సరం మీరు సందర్శించాల్సిన దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే ఆ స్వామి అనుగ్రహం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా మంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం 2 ఆదాయం, 8 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరము ఈ కుంభరాశి వారికి ప్రతి శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి దర్శించినట్టయితే మీకున్నటువంటి శని ప్రభావం ఏమైనా ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా నువ్వు చేసేటువంటి పూజా కార్యక్రమం వల్ల కొంచెం సానుకూలమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీరు మాసానికి ఒక్కరోజైనా సరే శివాలయంకి వెళ్ళి ఈశ్వరుని ఆరాధన చేసినట్టయితే ఈశ్వర అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా కొంచెం మీకు పడుతున్నటువంటి శ్రమకు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. శుభం. మీనరాశి వారికి ఈ సంవత్సరం 14 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజం 7, అవమానం 2. ఈ సంవత్సరము మీకు ఇంకా కలిసి రావడానికి మంచి విజయం మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరాలంటే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధన చేసినట్టయితే, లక్ష్మీ అష్టకాన్ని చదివినట్టయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం వల్ల మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ దగ్గరలో ఎక్కడన్నా అమ్మవారి దేవాలయం, లక్ష్మీ దేవాలయం ఉంటే ఒకసారి అమ్మవారిని దర్శించుకున్నట్టయితే ఇంకా విశేషమైన శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. 12 రాశుల వారి ఆదాయం ఖర్చు తెలుసుకున్నారు. ఈ సంవత్సరం అందరికీ కూడా అన్ని రాశుల వారికి కూడా అందరికీ బాగుండాలి. మీకు ఉన్నటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం భగవంతుడు ఇవ్వాలి. అందరూ బాగుండాలి. మరి సనాతన ధర్మం ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుడు దేవీ అనుగ్రహం అందరికీ ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. శుభం. శ్రీమాత్రే నమః.